ఏమంటే నమ్మకమైన రాయబారి. ఔషధం అంటే మందే కదా, ఏమండి మందు. కాబట్టి మీరే ఒక మెడిసిన్ అవ్వాలా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి కృపలో మీరు నిలబడాలి ప్రియులారా. ఎందుకంటే దుష్టుడైనటువంటి దూత కీడుకు లోబడతాడట. దుష్టుడైన దూత అంటే, దుష్టుడంటే పాపమును జరిగించేవాడు, అన్యాయమును జరిగించేవాడు, మోసము చేసేవాడు. అలాంటి వాడు కీడుకి లోబడతాడు. మరి దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి వారి రాయబారి అంటే మధ్యవర్తి. దేశానికి రాయబారులు ఉంటారు, సమాధానమును సంధి చేసేటువంటి వారు. కాబట్టి నమ్మకమైన రాయబారులుగా మీరు ఒక ఔషధం వంటి వారిగా, మీరు పనిచేసే స్థలంలో, మీరు కంపెనీలో ఉద్యోగం చేసే వారిగా ఉన్నా, పనిచేసే వారిగా ఉన్నా, ఒక ఇంటిలో కూలి పనికి వెళ్ళినా, ఒక పొలంలో పనే చేసినా, ఏమండి ఒక చోట మీరు నివాసం ఉంటూ ఉన్న మీ ఇరుగు పొరుగు వారికి, మీ తోటి వారికి ఒక మంచి సాక్ష్యంగా నిలబడాలి ప్రియులారా. చూడండి, ఇదే వర్షం 4 రోజులు కురిస్తే మనం ఏమవుతాం? మరి నాకు వచ్చిన ఆలోచన మీకు ఎందుకు రావట్లా? తగ్గించుకొని బ్రతకాలంటే ఎలాంటివి ఆలోచించాలా? ఎదుటి మనిషిని ప్రేమించాలంటే, అవును భూపాల్లో సునామీ వచ్చింది, ఏంది ఫ్లోరిడాలో భూకంపం వచ్చింది, అదే మంగళగిరిలో వస్తే, అదే మా ఏరియాలో వస్తే అని అనుకోవాలి. అక్కడ వచ్చిందంటే ఏడు కూడా వచ్చింది కదా, అవునా కదా? తీగ కదిలితే డొంకంతా కదిలిద్దా లేదా? భూమి ఒక చాట కదిలిందంటే అది కొంచెం కొంచెం సరపడతా ఉంటుందా లేదా? అంతే కదా. మరి అలాంటప్పుడు ఎక్కడ ఏం జరిగిద్దో తెలీదు. మరి అలాంటప్పుడు నువ్వు సంపాదించినవన్నీ ఎవను మగును, అన్యాయం చేత కూడబెట్టుకున్నవన్నీ ఎవరు అనుభవించాలా? నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలా? మరణం తర్వాత జీవితం ఉందన్న సంగతి సైంటిస్టులు చెబుతున్నారు. ఎంతోమంది దాన్ని నిజమని ఒప్పుకునేవారు ఉన్నారు. మరి నీకు చెంగుట్టినట్టు కూడా లేకపోతే అట్ట అర్థం అవ్వాలి కదా. భవిష్యత్తు గురించిన జ్ఞానం నీకు ఉండాలా. జీవితాన్ని గురించినటువంటి అవగాహన నీకు లేదనుకో చేయగలిగేది ఏమీ లేదు. అందులో మన మంగళగిరికే లావా ఎక్కువ ఉందంట, మీకు అర్థం కావట్లా. ఎక్కడైతే స్టార్ట్ అయ్యిద్దంటే స్పాట్ ఇక్కడే ఉంది. ఏడే మొదలై గుంటూరుకు వచ్చేసరికి టైం పట్టింది. గుంటూరులో వాళ్ళకి క్షమాపణ పొందుకునే దానికన్నా అవకాశం ఉండొచ్చు. మనకు నిద్రలో వచ్చే సంగతి ఏంది? పద్మక్క నిద్రపోయేటప్పుడు లావా బేలితే ఏంది సంగతే? రానే వచ్చేసింది మందిరంలో. కట్టని మీ కొడుకోళ్ళు ఇంటికి వెళ్ళి నాడికి కూడా వచ్చింది. యాడికి పోయినా వచ్చింది. లావా బేలితే దానికి ఏమైనా చుట్టమా ఏంది? నువ్వు నేనని అట్టేముండదు, వరుస పెట్టిద్ది. తొడవటం మొదలు పెడితే వరుస పెట్టిద్ది. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. అమ్మ బాబోయ్ అనని ఏదో మిమ్మల్ని భయపెట్టేదానికి కాదు, భద్రపరిచేదానికి. కొట్టు షబ్బర్లు గట్టిగా. భయక్రాంతులు అయ్యేదానికి కాదు. మనం భద్రంగా ఉండాలని ఏ సేవకులు చెప్పినా మీ మేలు కొరకే చెప్తారు దేవుని సన్నిధిలో. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క అనుభవాలు మన మధ్యలో ఉన్నాయి. ఎంతమందికి మీకు ఉరియా తెలుసు? ఉరియా సైనికుడు, నమ్మకస్తుడు తెలుసా? ఎంత నమ్మకస్తుడు అంటే సమూయేలు 2వ గ్రంథం సమూయేలు 11వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా చూడు. యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఉరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఉరియాయును హతమాయును. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదు నొద్దకు పంపి దూతతో,
ఇట్లనను, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపము తెచ్చుకొని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరికి పోతిరి. చూడండి ప్రియులారా, యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఎవరి చేత పంపించారంట అన్న కొండలన్న? ఎవరి చేత పంపించారంట? ఊరియా చేత పంపించను. ఎవరి చేత రాయించి? యోవాబు. అక్కడ రాయబడింది చూడండి, యోవాబు నాకు ఉత్తరము రాయించి ఊరియా చేత పంపించను. యోవాబు ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. ఊరియా ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర నుంచి లెటర్ ఎవరి చేత పంపిస్తున్నాడు? ఎవరి గురించి? ఊరియాని యుద్ధం ఎక్కడైతే మోపుగా ఉందో, బలాఢ్యులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఊరియాని పెట్టు, యుద్ధంలో ముందు పెట్టు, యుద్ధంలో హతమయ్యాడని జనులు చెప్పుకోవాలి అని చెప్పి లెటర్ రాసి తనకిచ్చి పంపించారు. ఇక్కడి నుంచి మన దేశపు సరిహద్దులు వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు వెళ్ళాలి, అవునా కదా? 100 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ లోపల లెటర్ తీయలేదంటావా? తీలా. కొట్టు చప్పట్ల గట్టిగా. తన నమ్మకం ఎక్కడ చాటుకున్నాడు? యోవాబుకి ఈమన్నాడు, ఉత్తరము రాయించి యోవాబు చేతికి ఈమన్నాడు, ఉరియాకి ఇచ్చి. ఈ ఉత్తరములు ఏముంది? ఉరియా చేత చంపమని ఉంది. ఉరియా ఉత్తరం చూసుకుంటే బ్రతికేవాడా లేదా? ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పు. బ్రతికేవాడా లేదా? చూసుంటే అనవసరంగా చూడక చచ్చిపోయాడు. అయ్యయ్యో అనండి అంటారా? అనకూడదు. చచ్చిపోవటానికైనా నమ్మకత్వం కోసం సిద్ధపడ్డాడు ఊరియా. కొట్టు చప్పట్ల గట్టిగా. తను నమ్మిన వానికి నమ్మకంగా బ్రతికాడు ప్రియులారా. తను అప్పగించుకున్న వానికి నమ్మకంగా బ్రతికాడు ప్రియులారా. ఇది చదివినప్పుడు నా హృదయం లేదు కలిసి వేసిద్ది, గుండెంతా పిండేసిన ఇది, హృదయం అంతా దుఃఖంతో ఉంటుంది. నిజంగా ఎంత నమ్మకస్తుడిగా బ్రతికాడండి. తను దండులో చేర్చుకున్న వానికి నమ్మకంగా ఊరియా బ్రతికాడు. ఈరోజు అటు నమ్మకత్వంగా దేవుని సన్నిధిలో నీవు ఉండాలి ప్రియులారా. దేవునికి ఇష్టమైనటువంటి రాజ్యంగా కట్టబడాలి అంటే ఊరియా ఏమండి తను తాను నమ్మిన వానికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఊరియా దావీదుకు నమ్మకస్తుడు. ఊరియా భార్యనే పాడు చేసి గర్భవతిని చేసి భర్త లేకుండా గర్భం ఎలా వచ్చిందని సమాజానికి తను చేసిన తప్పు బయటపడిద్దని తప్పును కప్పిపుచ్చుకోవటానికి లోకంలో సామెత ఉంది కదా, ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాల్సి వచ్చిద్దని. అందుకని ఒక తప్పు చేసింది కాక నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని చంపటానికి తన పేరు డ్యామేజ్ అవ్వకుండా ఏమండి తను చేసిన తప్పు బయటపడకుండా ఉండేదానికోసం ఎంతటి పాతకానికి వడిగట్టాడో చూడండి దావీదు. అందుకే బెత్షెబా విషయంలో తప్ప అంటాడు. ఈ విషయంలో ఎంత ఘోరమైన తప్పు చేశాడు ప్రియులారా. భర్తని ఉరియాని సైనికుని యుద్ధంలో నుంచి ఇంటికి పంపిస్తాడు, మందు దాపిస్తాడు. మందు దాపి తప్పదాగిన తిక్కలో భార్య ఎద్దుకు పోతాడు అనుకుంటే ఉరియా ఏం చేస్తాడు తెలుసా? అక్కడే పోనుకుంటాడు. నీవెందుకని నీ భార్యతో ఉండలేదు అని చెప్పి తన భోజనానికి పిలిచి బాగా తిండి పెట్టి మొత్తుగా ఉండేటట్టుగా ద్రాక్షారసం దాపితే మరలా వచ్చి ఆడ పనుకుంటాడు తెలుసా? సైనికులతోనే పనుకుంటాడు. అప్పుడు అంటాడు చూడండి 11వ వచనం, ఉరియా అంటే దావీదు అంటాడు 10వ వచనంలో ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతి యోవాబును నా వేలిన వాడవగు నీ సేవకులు బయట దండులో ఉండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను ఇలాగూ చేయువాడను కానని దావీదుతో అనను. దావీదు నేడును నీవు ఇక్కడ నుండుము. కొట్టు 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 చప్పట్లు గట్టి కొట్టు. ఏమంటున్నాడండి?
తను నమ్మిన వానికి ఎంత నమ్మకంగా ఉన్నాడు ప్రియులారా. నీ తోడు, నీ ప్రాణం తోడు, నేను వెళ్ళను. మందస్సమును దండును ఏమండి యుద్ధంలో ఉంటే నేను వెళ్ళి భార్యతో నుండుటకు పరుండుటకు ఇది సమయమా. మీరేమనుకోవాలి ఇప్పుడు? ఇది సుఖముగా ఉండుటకును, సంతోషంగా ఉండటానికి, లగ్జరీగా బ్రతకటానికి, పోకళ్ళు పోవటానికి, కానీ మాటలు మాట్లాడుకోవటానికి, వదరబోతులుగా ఉండటానికి ఇది సమయమా? మీరందరూ కాదు అనండి. ఇది సమయమా? అందరు చెప్పాలా? కొంతమంది అంటల్లా, ఆడపిల్లలు మేము పెళ్ళిళ్ళు చేసుకోవద్దా ఏంది అన్నట్టు చూస్తున్నారు. లైఫ్ ఎంతో ఉంటే అని వాళ్ళు చేతులు ఎత్తట్లా చూస్తున్నారు. ఏమండి నిజం, ఏదైనా అన్లిమిటెడ్ కాదు, లిమిట్గా ఉండాలా. తగు మాత్రం మీరు చేసుకోవచ్చు, మరి ఇచ్చలివిడికి కాకుండా ఏంది తగు మాత్రంగా ధరించుకునేది, ఉండేది, తినేదైనా దేవుడు ఏది వద్దనలా, ఏది నిషేధించలా. తగు మాత్రం. వామ్మో చూడండి పిడుగుపడిందో అన్నట్టున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభువా నా ప్రాణాత్మ నీకు అప్పగించుకుంటున్నానని చెప్పాలా. కొనుక్కునే ప్రతి రాత్రి నేను అడుగుతానండు. మీరు అడుగుతారో లేదో, మీకు భయం ఉందో లేదో, కానీ నాగరాజా నా భయం నీకుంది కదా. బిడ్డ అడుగుతాడులే, ప్రతిరోజు అడుగుతా ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా ఈరోజు అంతట్లో ఎక్కడన్నా తప్పిపోతే నీకేదైనా ఇష్టం ఉంటే, అంటే పడకలో చస్తే సంగతి ఏంది, చిన్న పాపమే పరలోకానికి ఆటంకం అయిపోద్ది కదా. అందుకని నా కుటుంబాలకు, మాకు అప్పగించిన సంఘాలకు నీ కంచెను వేయ్యా. ఏదైనా తప్పు ఉంటే క్షమించి నీ పవిత్రమైన రక్తంతో నన్ను కడుగు. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. పనుకునేటప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నారా లేదా? మీరు రోజు చేయండి. రేపు మనది కానీ కాదు, ఈరోజే మనదే. కాబట్టి దేవుని సన్నిధిలో, లోకంలో ఏదో పోయే అందరి పోకడలో మనం పోవాలనుకోమాకండి. మనకిచ్చిన ఈ జీవితం ఈ పరిధిలో చాలు. యేసయ్యకి నమ్మకంగా బ్రతుకుదాం. మన కొరకు నమ్మకంగా సేవ చేసే సేవకురాలకు కూడా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉందాము. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించి దీవించి ఫలింపజేయునుగాక.